వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసు ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని, ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది నేను కాదు జగన్ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. తన పోరాటం ఎజెండా ఆస్తులు కాదని, ఆస్తులే తన ఎజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానినని జగన్ సోదరి స్పష్టం చేశారు. ఆస్తులపై విజయమ్మ స్పష్టత ఇచ్చారని, లేఖ ద్వారా విజయమ్మ వాస్తవాలు చెప్పారని షర్మిల వివరించారు. స్పష్టత ఇచ్చిన వైసీపీ నేతలు మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించానని ఆరోపిస్తున్నారని, ఒకవేళ తాను ఒత్తిడి చేస్తే ఈ సంతకం నాది కాదని విజయమ్మ చెప్పలేరా అని షర్మిల నిలదీశారు. విజయమ్మ లేఖ వాస్తవం అని తెలుసు కాబట్టే జగన్ మాట్లాడారని సెటైర్లు వేశారు. జగన్ తన సైన్యంతో సోషల్ మీడియాలో మాట్లాడించడం ఎందుకు? జగన్కు మాట్లాడే దమ్ము ధైర్యం లేదా అంటూ పిసిసి చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆస్తుల గురించి మాట్లాడలేదు. మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానే లేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించవచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్ కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని
ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా బయట పెట్టకుండా కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ ఎంఓయు బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా ఎంఓయును ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి ఎంఓయు ఈరోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా ఎంఓయు నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్ళేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషను విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. ఆ లెటర్లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ